వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ త్వరలో అక్రమ మైనింగ్ తరలింపులో అరెస్టు కాబోతున్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్న అనిల్ వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. రుస్తుం మైన్స్ లో కాకాణి గోవర్ధన్ మైనింగ్ దోపిడీ చేశారన్నారు. పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్ నిల్వ ఉంచారనే సాక్ష్యాలతో ఉన్నత స్థాయి నుంచి దర్యాప్తు బృందం వచ్చిందన్నారు. అన్ని వీడియో రికార్డులతో పరిశీలించి కాకాణిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీలన్నీ అయ్యి కేసులు అరెస్టులు దాకా వచ్చినాయి. త్వరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అరెస్టు కాబోతున్నారు. ఆయన మీద మైనింగ్ సంబంధించి గాని శాఖాపరంగా ఇరిగేషన్ జరిగినటువంటి అక్రమాలు గాని ఇవన్నీ కూడా విచారణ తుది దశకు చేరుకుంది. అందుకే కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరిది బయటకు వస్తున్నాయి, నా మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఆలోచనతో ఈనాడు కూటమి ప్రభుత్వం మీద కాకాణి అక్రమ అరెస్ట్ అనడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఒక స్పష్టత కనిపిస్తుంది.